శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి ఈ సమస్యలు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందువల్ల వస్తున్నాయి సమస్య అనే దానికి వివరణ చెప్తాను నేను. ఈ సమస్య ఎట్లా వస్తుంది, మనకు సమస్యలు అంటే మనం దీన్ని ఎక్కువగా పట్టుకొని వేలాడటం వల్ల వస్తూ ఉన్నాయి ఈ సమస్య అనేది. మనకి ఇదివరకు పూర్వము ఈ టెక్నాలజీస్కి దూరంగా ఉన్నప్పుడు మనము ప్రకృతిలో నుంచి మనం ప్రాణశక్తిని తీసుకోగలిగే వాళ్ళం. ప్రశాంతంగా ఉండటం వల్ల ఆ తెల్లవారుజామున ఎప్పుడో మనం గాఢ నిద్రలో అంటే ఆ సుషుప్తిలోకి వెళ్ళిపోయినప్పుడు మనము ప్రకృతి నుంచి సహజసిద్ధంగా ప్రాణశక్తి తీసుకుంటున్నామండి. ఉదయం లేగానే ఫుల్ ఎనర్జీతో లేచి పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడేంటి ఆ స్థితి దాటిపోయామన్నమాట. దానివల్ల ఇన్ని సమస్యలు అంటే ఆ ప్రాణశక్తి తీసుకోవడం వల్ల ఏదైనా సమస్య ఉన్నా కూడా తొలగిపోతూ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు అంటే మనం ఆ ప్రాణశక్తి తీసుకోవట్లేదు. అందువల్ల మనము మానసికంగా శారీరకంగా డల్ అయిపోతున్నామండి. ఆ ప్రాణశక్తిని మాస్టర్ గారు ప్రాణాహుతి అని ప్రసారం చేస్తున్నారు. మా దాంట్లో ఉన్న విశేషం అనమాట. వివరంగా చెప్పాలి అంటే ఈ ప్రాణశక్తిని మనం ఎప్పుడైతే తీసుకుంటామో నైట్ నిద్రపోయి ఫుల్ ఎనర్జీ అండి. ఉదయం తీసుకోగానే అంటే మనకి మెడిటేషన్లో మాకు ఉదయం ధ్యానం సాయంత్రం వరకు మన మనిషి మీద పనిచేస్తూ ఉంటుందండి. సాయంత్రం చేసిన ధ్యానం మళ్ళీ ఉదయం వరకు ఉంటుందండి. ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే మనకి సమస్యలు అనేవి అధిగమిస్తాం ముందు. తర్వాత నేనెవరో తెలుసుకోవచ్చు, నువ్వెవరో నేనెవరో అనేది తెలుసుకుంటాం. ఎక్కడి నుంచి ఏంటి, దీనికి ఈ మూలం ఏంటి అని అర్ధాంతరంగా పోమన్నమాట. మనం ఎంతవరకు ఏముంటున్నామో ఏం చేస్తున్నామో ఎవరికి తెలియట్లేదు ఇప్పుడు. అర్ధాంతరంగా పోతున్నామా, అర్ధాంతరంగా పోకుండా అసలు మనం ఎవరో శరీరం ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అంటే దేవం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు మాస్టర్ గారు. అంటే ఏంటి, మనం ఎవరో తెలుసుకోవాలన్నమాట. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.